వ్రాయకుండా వ్రాయడం మొదలుపెట్టారు. ఏ నామం పట్టుకోవాలి అంటే తత్తరపాటు లేకుండా ఎవరైనా వెంటనే చెప్పేటటువంటి నామం శ్రీరామ నామం. యుగాలు మారిపోయినా అంత మధురాతి మధురమైన కథగా నిలబడిపోయినటువంటి కథ శ్రీరామ కథ. ఎన్ని యుగాలు మారిపోయినా మనిషిని తరింపచేయగలిగినటువంటి తారకనామంగా మిగిలిపోయినటువంటి నామం శ్రీరామ నామం. అంతటి మహాపురుషుడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తే ధర్మాన్ని విడిచిపెట్టేయాలి అనుకుంటే రామాయణంలో 2 కాండలు ఉండవు. అసలు రామాయణంలో సుందరకాండ యుద్ధకాండ ఉండవలసిన అవసరం లేదు. కేవలం తన భార్య అయినటువంటి సీతమ్మని తిరిగి తాను పొందడమే ఆయన ప్రయోజనమైతే, ఆయన సుగ్రీవుడితో స్నేహం చేసుకోకుండా వాలితో స్నేహం చేసుకుని ఉంటే వాలి చిటికి వేసినంత మాత్రం చేత తప్పకుండా రావణాసురుడు తీసుకొచ్చి సీతమ్మని మళ్ళీ అప్పచెప్పేస్తాడు. వాలి అంటే రావణాసురుడికి అంత భయం. కానీ అధర్మమునందున్నటువంటి వాలితో తాను సంధి చేసుకుని వాలి సహకారంతో తన భార్యని తిరిగి తాను పొందడం కన్నా ధర్మమునందు నిలబడినటువంటి సుగ్రీవుడితో సంధి చేసుకుని సుగ్రీవుడికి ఉపకారం చేసి వాలిని సంహరించి తరువాత అంత కష్టపడి సుందరకాండ యుద్ధకాండ దాటిన తరువాత రావణ సంహారం చేసి సీతమ్మని పొంది ధర్మమును మాత్రమే అనుష్ఠించి ధర్మమును అనుష్ఠించినటువంటి వ్యక్తి జీవితంలో తిరుగులేని విజయాన్ని పొందుతాడు. కాలముతో సంబంధం లేకుండా ఆ వ్యక్తి యొక్క జీవన గతి, ఆయన కథ నిలబడిపోతుంది అని లోకానికి చాటి చెప్పినటువంటి అవతారం రామావతారం.